అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారు, వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రధాన యాజకులు సైతం కూడా ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఎవరిని చంపడానికి చూస్తున్నారట? లాజరును చంపడానికి చూస్తున్నారట. అంటే దొంగతనం చేశాడా లాజరు? వ్యభిచారం చేస్తున్నాడా లాజరు? రోడ్ల పైన తిరుగుతున్నాడా లాజరు? నరహత్య కూడా లాజరు? ఈరోజు క్రైస్తవ్యము లేకుండా మేము భారతదేశంలో చూస్తాము అని కంకణం కట్టుకుంటున్నటువంటి వారు ఎంతలో ఉన్నారు ఈ రోజు వరకు. స్టిల్ క్రైస్తవులను చంపేయాలి, క్రైస్తవ మతము లేకుండా చేయాలి. ఎందుకు? క్రైస్తవులందరూ కూడా దొంగల? క్రైస్తవులందరూ కూడా వ్యభిచారుల? క్రైస్తవులందరూ కూడా త్రాగి రోడ్ల మీద తిరుగుతున్నారా? ఏమండి? మనిషిని మనిషిగా బ్రతకమని చెబుతున్నాడు క్రైస్తవుడు. నాన్న త్రాగొద్దు, త్రాగితే నీ కుటుంబం వీధిన పడుతుంది. నీ పిల్లలు, నీవు త్రాగి త్రాగి చనిపోతే నీ పిల్లలు రోడ్డు మీద పడతారు, తండ్రి లేనటువంటి బ్రతుకుతారు. నీ పిల్లలకు పెళ్లి చేసేది ఎవరు? ఈరోజు తల్లిదండ్రులే సరైనటువంటి విధంగా ఉంటే పిల్లలు ప్రయోజకులుగా కాలేకపోతున్నారు. కాబట్టి నువ్వు తాగి తాగి చనిపోతే నీ పిల్లలకు దిక్కెవరు? కాబట్టి నువ్వు త్రాగుడు మానేయాలంటున్నారు. నీ భార్యను సంతోష పెట్టాలని చెబుతున్నారు. పిల్లల పట్ల సరైనటువంటి బాధ్యత కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులను నీవు బాగా చూసుకోవాలి. దిక్కులేనటువంటి వారిగా నువ్వు చేయడానికి వీల్లేదు. త్రాగితే నువ్వు నాశనం అయితే ఆర్థికంగా నష్టపోతావు. వ్యభిచారం చేయకూడదు, ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇది తప్పంటారా? అందుకనే ఈరోజు క్రైస్తవ్యము లేకుండా చేస్తానని నువ్వు కంకణం కట్టుకుంటున్నావు. ఏమండి? అందుకనేనా ఈ లాజరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ఎందరో స్వస్థత పడడానికి, ఎందరో బాగుపడడానికి, వారి యొక్క అలవాట్లను విడిచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహకరిస్తున్నాడు. అందుకనేనా లాజరును చంపడానికి ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు కూడా కంకణము కట్టు